జగన్మోహన్ రెడ్డి గారి దివాలాకోర్ రాజకీయాలకు నిదర్శన గుంటూరు పరామర్శ. అంబటి రాంబాబు గారి అరెస్ట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని గుంటూరుకు పరామర్శ పేరుతో వెళ్లి ప్రజల మధ్య ఈ యొక్క వర్గాల చిచ్చు పెట్టేలా, ప్రజల మధ్య కుల వివక్ష తీసుకొచ్చేలా, కాపు కులం పేరును వినియోగించుకుని రెచ్చగొట్టేలా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ తరపున, జనసేన వీర మహిళగా తీవ్ర స్థాయిలో నేను ఖండిస్తున్నాను. ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి బాధ్యత గల వ్యక్తిగా అక్కడ మాట్లాడకుండా, చట్టానికి లోబడాల్సినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళటమే ఒక తప్పు అయితే, అదే సందర్భాన్ని వినియోగించుకొని కులాల మధ్య చిచ్చు పెట్టేలా, గొడవలు తెచ్చేలా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారిపై అసలు కారణమే లేకుండా అకారణంగా దుర్భాషలాడినప్పుడు, నోటికొచ్చిందల్లా మాట్లాడినప్పుడు, అనుచిత వ్యాఖ్యలు, నీచమైనటువంటి పదజాలంతో మాట్లాడిన రోజు, ఆ రోజు ఎందుకు కులం గుర్తుకు రాలేదు? ఆ రోజు ఎందుకు అసలు కుల ప్రస్తావనే తీసుకురాలేదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కాపు కులం మీ వ్యక్తిగత రాజకీయాలకు కవచం కాదు. కాపులెవరూ కూడా మీకు రెచ్చగొట్టేలా మాట్లాడిన మీ మాటలకు బానిసలు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా చాలా చైతన్యపరులు, రాజకీయ చైతన్యపరులు, శాంతి ప్రియులు కూడా. మీరు గొడవలు పెట్టే విధంగా, భావోద్వేగాలు తెచ్చిపెట్టే విధంగా మాట్లాడినంత మాత్రాన మీ కమ్మని తీయని మాటలు విని మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. గతంలో మీరు చేసినటువంటి అన్యాయాలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారు. ముఖ్యంగా కాపు కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి ప్రసక్తే లేదు. మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపులకు మీరు ఏం చేయగలిగారు? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలిగారా? అసలు ఈ అభివృద్ధి ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేని మీరు, మేము అడిగిన ఏ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేనప్పటికీ, ఆ ధైర్యం కూడా మీకు లేకనే ఈరోజు మా కులాన్ని వినియోగించుకుని మా మధ్య గొడవలు పెట్టేలాగా మాట్లాడుతూ భావోద్వేగాలు తీసుకొచ్చే విధంగా మీరు తీవ్ర స్థాయిలో దిగజాడు రాజకీయాలకు సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గతంలో ఇలాంటి మాటలు మాట్లాడినందుకే అదాపాతాలోనికి తొక్కి పారేస్తాం అని చెప్పి మరి మీకు ప్రతిపక్ష హోదా కూడా కలగనివ్వకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారు. గుర్తు పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. నిజంగా అంబటి రాంబాబు గారి చేసినటువంటి వ్యాఖ్యలు చట్ట విరుద్ధం అయితే, చట్టం తాను పని తాను చేసుకుంటూ వెళ్తుంది. దీనికి రాజకీయ రంగు పూసి కుల వివక్షగా మలచటం అనేది, నిజంగా ఈ సందర్భాన్ని కుల వివక్షగా మలచటం అనేది మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తు పెట్టుకోవాలి, మా మధ్య కుల వివక్ష తీసుకొచ్చి కాపులందరినీ రెచ్చగొట్టి కవచం కింద మీరు వాడుకోవాలి అనేటువంటి ఆలోచన మీ బుర్రలోంచి మీరు తీసేయాలి ఇకనైనా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క నీచమైన పరిపాలన చూసి మళ్ళీ మీ ఆలోచనలో వినాలనేటువంటి ఓపిక ఏ ఒక్క కాపు నాయకుల్లోని, కాపు ప్రజల్లోని లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుల రాజకీయాలు, అసలు కుల రాజకీయం అనే దానికి స్థానం లేదని. రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వటం మీరు, అలానే కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడేటువంటి నాయకత్వం చేయాలనేటువంటి మీ ఉద్దేశాల్ని తక్షణమే మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే రీతిలో మీరు మాట్లాడతాను నేను ప్రతిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అంటే ఎవ్వరు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రజలు ఎంత మేల్కొన్నారో మీకు గతంలో డిపాజిట్లు, ఇప్పుడు డిపాజిట్లు కూడా రానివ్వకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. దయచేసి మీ పార్టీపై, మీపై ప్రజలకున్న ఒపీనియన్ మార్చుకునే విధంగా రాజకీయాలు చేయండి కానీ దిగజారుడు రాజకీయాలకు, నీచమైన రాజకీయాలకు
మీరు చేయటానికి సిద్ధపడొద్దు. మీరు ఇదే రీతిలో మాట్లాడతాం, మేము కులాల మధ్య చిచ్చులే పెడతాం, దాన్ని వినియోగించుకోవటానికి అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పే తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తస్మత్ జాగ్రత్త. మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టి మాట్లాడమని మేము జనసేన పార్టీ తరపున జనసేన వీర మహిళలు అందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త.